ప్రియమైన తల్లిదండ్రులకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక నమస్సులు తెలియపరుస్తూ, ప్రభుత్వ బడికి రారా, ప్రగతి కోసం రారా అన్న వీడియోను జామీ సుబోధ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోను అందరూ చక్కగా ఆదరిస్తున్నారు. కారణం, ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలైనటువంటి విద్యార్థులు సాధించిన అపూర్వ ఘనత. మరి ప్రభుత్వం నుంచి కూడా అద్భుతమైన స్పందన. పేద పిల్లలు సాధించినటువంటి ఈ ఘనమైన ప్రతిభను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. కొంతమంది ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా వాస్తవాన్ని గ్రహించారు. చక్కగా ఎక్కడ చూసినా ప్రజాప్రతినిధులు, మహనీయులు అందరూ కూడా స్పందించి ఆ విద్యార్థులకు నీరాజనలు పలకడమే కాకుండా, ఆశీస్సులు అందించడమే కాకుండా బహుమతులను కూడా అందిస్తున్నారు. నిజంగా ఇంకా ప్రభుత్వ బడులు పునరుత్తేజం కలిగే విధంగా, ప్రభుత్వ బడిలో ఉన్న విద్యార్థులు ఇంకా బాగా చదవాలి అనే ఆలోచన వచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమాలతో, ఆ సన్మాన సత్కారాలతో పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేయడం, తల్లిదండ్రులైతే ఆనంద బాష్పాలు మామూలుగా చెప్పలేం కదండి. ఇటీవల ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రభుత్వ విప్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గారైనటువంటి శ్రీ వేపాడ చిరంజీవి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన రీతిలో 60 మంది మట్టిలో మాణిక్యాలైనటువంటి విద్యార్థులను, ఆ వజ్రాలను గుర్తించారండి. చిరు సత్కారం అనడమే తప్ప ఘనమైన సత్కారమే చేశారు. పిల్లల మనసులు ఉప్పొంగిపోయి తల్లిదండ్రులు ఆనందముతో గాలిలో తేలియాడారు. ఆహా, ప్రభుత్వ బడిలో చదివితే ఇంత గొప్ప సత్కారం, గుర్తింపు ఉంటుందనే విషయాన్ని మొట్టమొదటిసారి గుర్తించారు. దీనికి నేటి ప్రభుత్వం, ముఖ్యంగా మన విద్యాశాఖ మార్చులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి యొక్క కృషి ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. మరి విద్యార్థులు వెనుక అహర్నిశలు వెన్నంటూ ఉండి వారికి సత్ఫలితాలను అందించడంలో అహర్నిశలు కష్టపడిన ఉపాధ్యాయులందరూ కూడా చేతులెత్తి మరొక్కసారి నమస్కరిస్తున్నాను. అద్భుతం అండి. కఠోర శ్రమకు దక్కిన గౌరవం. మరి ఆ దృశ్యాలను విజయనగరం కలెక్టర్ ఆఫీసులో 58 మంది విద్యార్థులకు జరిగే ఆ ఘన సన్మానాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆనందాన్ని కలిగిస్తుంది, అద్భుతాన్ని మైమరిచే విధంగా చూపెడుతుంది. మరి మనందరం కూడా చూద్దామా? ప్రభుత్వ బడి సత్తాకి చిరు సత్కారం. ఇది కేవలం సత్కారం కాదు, ఇది తల్లిదండ్రుల కన్నీళ్లకు ఆనంద బాష్పాల నీరాజనం, ఉపాధ్యాయుల కఠోర శ్రమకు దక్కిన గౌరవం. అవును, ఉత్తరాంధ్ర తీరాన ఉవ్వెత్తున ఎగిసిన ప్రభుత్వ బడుల ప్రతిభా తరంగాలు, చదువు కొనలేని పేద కుటుంబాలు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పాఠ్యాంశ బోధనలో మేటిగా శ్రమనే నమ్ముకుని అవకాశాలను అందిపుచ్చుకుని వీరతిలకం దిద్దుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. 2026 మే 3న విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో ఒక అద్భుతమైన క్షణం చరిత్రలో నిలిచింది. ఉత్తరాంధ్ర 6 జిల్లాల నుంచి 10వ తరగతిలో టాప్ 10గా నిలిచిన 68 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను గౌరవించేందుకు ప్రభుత్వ విప్, పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారి ఆధ్వర్యంలో చిరు సత్కారం కార్యక్రమం ఘనంగా జరిగింది. మెరిట్ సర్టిఫికెట్, నగదు బహుమతి, శాలువతో సత్కారం మాత్రమే కాకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వారిని తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ విందును పంచుకుంటూ
ఇది కేవలం చిరు సత్కారం కాదు, ప్రభుత్వ విద్యకు లభించిన మహా గౌరవం అని భావించి సంబరాలను అంబరాలంటేలా ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ విజయం యాదృచ్ఛికమా అంటే, ఈ విజయాల వెనుక నారా లోకేష్ గారి ప్రోత్సాహం, విద్యాశాఖ ప్రణాళికాబద్ధ చర్యలు, 100 రోజుల కార్యాచరణ, షైనింగ్ స్టార్ రైజింగ్ స్టార్ కార్యక్రమాలు అన్నీ ఫలితాల విజయ కేతన శబ్దాన్ని ప్రతిధ్వనించడంలో తమ వంతు పాత్రను బలంగా పోషించాయి. ఇక ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై ప్రభుత్వ విద్యలో వస్తున్న మార్పులను ప్రశంసించారు. ప్రభుత్వ బడి అంటే చదువుతో పాటు ఉన్నత విలువలు, ఆత్మవిశ్వాసం నింపే ఒడిగా, అరుదైన అవకాశాలతో భవిష్యత్తును నిర్మించే గుడిగా నిలుస్తుందని ఆ 68 మంది విద్యార్థులు ప్రభుత్వ బడి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే, అవకాశం ఇస్తే ప్రతిభ వికసిస్తుంది, నాయకత్వం నిర్ణయాత్మక పాలన అందిస్తే విద్య అద్భుతాలు సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ బడి ఇప్పుడది పేదోడి ఎంపిక కాదు, ప్రతిభకు పట్టం కట్టిన సర్కారీ సంస్థానం. As this was the first step to build up career, we could feel a bit encouraged to get successful in the future, and also it gives a lot of encouragement and inspiration for the upcoming students. So I would like to thank for organizing such a wonderful event, sir. చూశారు కదండి, నిజంగా కన్నులు పండగగా ఉంది. ఆ విద్యార్థుల కళ్ళల్లో ఆనందం, తల్లిదండ్రుల మనసులో తెలియని అనుభూతి మనందరం చూసాం. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు యాదృచ్ఛికం మాత్రమే కాదండోయ్. ఆ ఫలితాలు వెనుక కఠోరమైన శ్రమ ఉపాధ్యాయులది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం యొక్క ప్రణాళిక కలగలిపి విద్యార్థులు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చక్కగా రాణించారు అంటే, ఇక మీదట కూడా ఇదే పరిస్థితి, ఇలాగే ప్రభుత్వ బడులు ఉన్నత స్థితిలో మంచి ఫలితాలు అందిస్తాయని ఖచ్చితంగా ఘంటాపదంగా మీ అందరికీ చెబుతూ, మరి చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇలాంటి ఫలితాలు ముందు పేద విద్యార్థులైనటువంటి ప్రభుత్వ బడి విద్యార్థులు ఖచ్చితంగా పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ విరమించుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.